హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం 11th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము. అండ్ దాంట్లో చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు చాప్టర్ 4 ప్రీ హిస్టారిక్ ఏజ్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఆన్లైన్లో యూపీఎస్సీ మొత్తం సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో దట్ ఇంక్లూడ్స్ జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్తో పాటి ఓన్లీ సిలబస్ కంప్లీషన్ వరకు మాత్రమే కాకుండా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కానీ అన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కిందికి ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కొత్త బ్యాచెస్ జూలై 1 నుండి స్టార్ట్ అవబోతున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకున్నట్టయితే దాని ఫీ ఓన్లీ 60,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు అనమాట. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇట్ విల్ బి గివెన్. కానీ మీరు జూలై 1 నుంచి ఒకవేళ బ్యాచెస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ కనుక చేసుకున్నట్టయితే దెన్ ఫీ హైక్ అవ్వబోతోంది. దట్ ఈస్ టు 70,000, అంటే 10,000 రూపీస్ మీకు ఫీ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడైతే 60,000, తర్వాత 70,000 అవుతుంది. సో కాబట్టి హరియప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ కోర్స్ బికాజ్ 10,000 మీరు సేవ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు జూలై 1 లోపు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే. ఓకే, సో అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఉంటుంది కాబట్టి యూ కెన్ మేక్ బెటర్ యూస్ ఆఫ్ ఇట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కదా, అలా కాకుండా ఆఫ్లైన్లో మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ వినాలి అని అనుకున్నట్టయితే దెన్ కొత్త బ్యాచెస్ వైజాగ్లో స్టార్ట్ అవబోతున్నాయి. యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్ అట్ వైజాగ్. సో దీంట్లో జిఎస్ అండ్ సీసాట్ దాంతోపాటు మొత్తం స్టడీ మెటీరియల్ అంతా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఇంక్లూడ్స్ 19 బుక్స్, ఏవేవైతే మనం రెఫర్ చేయాలో ఎగ్జామ్కి, ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి. సో అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్లాస్ రూమ్స్ వచ్చేసి కంప్లీట్లీ ఎయిర్ కండిషన్డ్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ యూపీఎస్సీ ప్రోగ్రామ్ కనుక ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకున్నట్టయితే యూ కెన్ రీలొకేట్ టు వైజాగ్. అండ్ ఇక్కడ వైజాగ్లో మీరు ఫస్ట్ ఒక 1 వీక్ పాటు ఫ్రీ డెమో సెషన్స్ వినొచ్చు. సో డెమో సెషన్స్ అన్నీ విని ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకొని మెంటర్స్ తోటి మాట్లాడి అన్నీ డిస్కస్ చేసుకొని డిసైడ్ అవ్వచ్చు టు జాయిన్ ఎల్టీఎక్స్ ఆర్ నాట్ అని చెప్పి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ వైజాగ్లో ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా డెమో సెషన్కి మీరు వైజాగ్కి రావాలి అనుకున్నా, హియర్ ఈస్ ద అడ్రస్. వైజాగ్లోని సెక్టార్ 8 ఎంవిపి కాలనీలో ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ అనేది ఉందన్నమాట. సో మీరు అక్కడికి వచ్చి ఫ్రీ డెమో సెషన్కి అటెండ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆర్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com ఫర్ మోర్ కోర్సెస్. ఇంకేమేమి ఆఫర్ చేస్తున్నాం అవన్నీ మీరు చూడొచ్చు అందరూ. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. ఈరోజు వచ్చేసి చాప్టర్ 4ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఎన్సీఆర్టీ బుక్లో హిస్టరీలో ఏమనుంది అంటే ద స్టోన్ ఏజ్. యాక్చువల్గా అసలు మెయిన్ హిస్టరీ అనేది మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. చెప్పాలంటే దీన్ని హిస్టరీ అని కూడా అనము, దీన్ని ఏమంటామంటే ప్రీ హిస్టరీ అంటాము. అంటే మన చరిత్ర కన్నా ముందు జరిగింది. దీన్ని పూర్వ చరిత్ర యుగం అని చెప్పి పిలుస్తారనమాట. ఆ పూర్వ చారిత్రక యుగం ఎలా ఉన్నింది, అప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఎలా బ్రతికేవాళ్ళు, లైక్ వాళ్ళ జీవనాధారం ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళు ఫుడ్ ఏం తినేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి చోట్ల ఉండేవాళ్ళు, ఇదంతా కూడా మనకి ఈ స్టోన్ ఏజ్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఇది మనకి ఎందులో వస్తుంది, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 1 ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కిందకి వస్తుంది. ఇది ద స్టోన్ ఏజ్ అనే టాపిక్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ లైక్ టు మేక్ దిస్ లెసన్ మోర్ ఇంట్రెస్టింగ్ లెట్ us స్టార్ట్ విత్ అ స్మాల్ స్టోరీ. ఒక చిన్న స్టోరీ తోటి స్టార్ట్ చేద్దాం. ఇమాజిన్ ఎ లిటిల్ బాయ్ సిట్టింగ్ క్వైట్లీ అవుట్ సైడ్ ఏ కేవ్. ఒక గుహ బయట ఒక చిన్న కుర్రాడు కూర్చొని ఉన్నాడు అనుకుందాం. వాచింగ్ హిస్ ఫాదర్ చిప్ ఏ షార్ప్ ఎడ్జ్ ఇన్ టు ఏ స్టోన్. ఒక షార్ప్గా ఉండే ఒక రాయిని లైక్ ఒక దాన్ని వాళ్ళ నాన్న దాన్ని ఇట్లా షార్ప్ చేస్తూ 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 దాన్ని చెక్కుతూ ఒక రాయిలాగా, ఒక షార్ప్గా ఉండే రాయిలాగా వాళ్ళ నాన్న దానిని మలచడము ఆ అబ్బాయి చూస్తూ ఉన్నాడు అనుకుందాం. సో అప్పట్లో బుక్స్ లేవు, ఎట్లాంటి గ్రామాలు విలేజెస్ లేవు, పేర్లు లేవు. అప్పుడు ఉన్నదంతా ఏంటి అని అంటే జస్ట్ దే హ్యావ్ స్టోన్స్, ఫైర్ అండ్ సర్వైవల్. సో స్టోన్స్, ఫైర్
ఈ రెండే ఉన్నాయి వాళ్ళకి తెలిసినవి, ఓన్లీ ఇవి రెండు మాత్రమే, వాటితోటే వాళ్ళు బ్రతికేవాళ్ళు. సో యాజ్ ద సన్ సెట్స్ దే గ్యాదర్ అరౌండ్ ఏ ఫైర్ మేడ్ బై రబ్బింగ్ స్టిక్స్. సో రాళ్ళను తర్వాత వీటిని ఇట్లా రబ్ చేస్తూ పుట్టించిన నిప్పు ఉంటుంది కదా, ఆ నిప్పు చుట్టూ అందరూ చేరి అక్కడందరూ గ్యాదర్ అయ్యేవాళ్ళు సన్సెట్ అయిన తర్వాత. డిన్నర్ ఈజ్, మరి వాళ్ళు ఏం తినేవాళ్ళు? డిన్నర్ ఈజ్ వాట్ ఎవర్ వాజ్ హంటెడ్ డ్యూరింగ్ ద డే. పొద్దునంతా ఏదేదైతే వేటాడుకొని వచ్చారో అదే వాళ్ళకి నైట్కి డిన్నర్గా ఉండేది. ద స్లీప్ అండర్ ద స్టార్స్ ఆర్ ఇన్ ఎ కేవ్ నోయింగ్ దట్ టుమారో మీన్స్ వాకింగ్ అగైన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. అంటే మనకి ఇక్కడ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక చిన్న పిల్లాడు కేవ్ బయట కూర్చొని వాళ్ళ నాన్న స్టోన్ని తయారు చేయడం చూస్తున్నాడు. తయారైన స్టోన్స్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ స్టోన్స్ని ఇట్లా రబ్ చేస్తే వచ్చే ఫైర్ ఉంది. ఆ ఫైర్ని సన్సెట్ అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత, బికాస్ చుట్టూ అంతా అడవులే ఉంటాయి కాబట్టి, జనావాసాలు అంటే వాళ్ళకి అడవులే కదా అప్పుడు. సో అడవులలో ఆ ఫైర్ వేసుకొని ఆ ఫైర్ చుట్టూ గ్యాదర్ అయ్యి వాళ్ళు పొద్దునుంచి ఏదైతే వేటాడుకొని తెచ్చుకున్నారో వాటినే ఫుడ్గా వాళ్ళు కన్జ్యూమ్ చేసేవాళ్ళు. అండ్ అక్కడే నైట్ అయితే స్టార్స్ కింద అంటే ఏంటంటే బయట పడుకునేవాళ్ళు, లేదంటే కేవ్లోకి వెళ్ళి పడుకునేవాళ్ళు. మళ్ళీ తెల్లవారితే మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ ఫుడ్ కోసం అని చెప్పి వెతుక్కోవడము, వాటర్ కోసం ఫుడ్ కోసం వెతుక్కోవడము, హంటింగ్ చేయడము, మళ్ళీ వచ్చి నైట్ తినడము, ఇదే పని కదా వాళ్ళకు ఉండేది. సో ఇట్లా ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఉండేవాళ్ళు. దిస్ ఈజ్ నాట్ ఎ సీన్ ఫ్రమ్ ఏ మూవీ. ఇదేదో ఒక ఇమాజిన్ చేసుకుంటే ఒక మూవీ లాగా మన కళ్ళ ముందు కనపడుతుంది కదా, కానీ దిస్ వాస్ ద రియల్ లైఫ్ ఫర్ ద ఫస్ట్ ఇండియన్స్. మన ఇండియన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఇలాగే బ్రతికేవాళ్ళు. ఇదేదో ఒక మూవీలో ఏమంటారు, ఒక జురాసిక్ పార్కో అట్లాంటిది ఏదో ఒక మూవీ లాంటి దాంట్లో చూపించిన ఒక సీన్ అయితే కాదు ఇది. ఇది నిజంగా మన పూర్వీకులు పూర్వ చరిత్ర యుగంలో మన పూర్వీకులు ఇలాగే బ్రతికేవాళ్ళు. దే ఆర్ అవర్ యాన్సిస్టర్స్ అనమాట. అదేదో ఒక మిథికల్ ఇది గురించి మనము, ఒక స్టోరీ గురించి మనము డిస్కస్ చేయలేదు ఇక్కడ. నిజంగానే అలాగే బ్రతికేవాళ్ళు. అండ్ దే డిడ్ నాట్ బిల్డ్ సిటీస్ బట్ దే టుక్ ద ఫస్ట్ స్టెప్స్ టువర్డ్స్ బీయింగ్ హ్యూమన్. అసలు ఒక మనిషిగా ఎలా బ్రతకాలి అనే వైపుగా ఫస్ట్ అడుగు వేసిండేది మన పూర్వీకులు, మన ఎర్లీ హ్యూమన్స్ అనమాట. లెర్నింగ్ టు మేక్ టూల్స్. ఎందుకు? ఇప్పుడు ఒక యానిమల్ని వేటాడి తెచ్చారు, దాన్ని కట్ చేయాలంటే ఒక రాయి ఉంది, దాన్ని షార్పెన్ చేసి దాన్ని ఒక టూల్గా వాడచ్చు అన్న విషయం కనిపెట్టిండేది ఎవరు? ఎర్లీ హ్యూమన్సే కదా. సో దే లెర్న్ టు మేక్ టూల్స్ టు కంట్రోల్ ఫైర్ని రప్పించడం తెలుసు, దాన్ని కంట్రోల్ చేయడం కూడా నేర్చుకున్నారు. అండ్ మనకి ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ని మనం చూస్తున్నాము. దట్ మీన్స్ కేవ్ వాల్స్ మీద కొన్ని పెయింట్లు వేయచ్చు, అంటే దే ఆర్ పెయింటర్స్ ఆల్సో, అంటే వాళ్ళలో ఒక ఆర్ట్ కూడా ఉంది అనేది మనకి తెలుస్తుంది. అండ్ దే లివ్ టుగెదర్ యాజ్ ఎ గ్రూప్, ఒక గ్రూప్గా బ్రతకడము, ఒక కమ్యూనిటీ అనే దానికి ఒక మీనింగ్ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళే మనకి ఇవన్నీ నేర్పించడం జరిగింది. వీ లెర్న్ ఫ్రమ్ దెమ్ కదా, హౌ టు మేక్ టూల్స్, హౌ టు మేక్ ఫైర్, తర్వాత హౌ టు పెయింట్, లేదంటే హౌ టు లివ్ యాజ్ ఎ గ్రూప్, యాజ్ ఎ కమ్యూనిటీ అని చెప్పి మనకి నేర్పించిండేది మన ఎర్లీ హ్యూమన్సే. సో ఇవన్నీ కూడా మనము నేర్చుకున్నాము. వై బిగిన్ హియర్? బికాస్ ద స్టోన్ ఏజ్ వాజ్ నాట్ జస్ట్ ఎ ప్రీ హిస్టారిక్ చాప్టర్, ఇట్ వాస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ వి నో యాజ్ అ సివిలైజేషన్. సివిలైజేషన్ అంటే నాగరికత, అంటే నాగరికంగా జీవించడం, అంటే జస్ట్ ఊరికేదో బ్రతికేయడం కాకుండా నాగరికతతో బ్రతకడం అనే దాని వైపుగా పడినటువంటి మొట్టమొదటి అడుగు ప్రీ హిస్టారిక్ ఏజ్. దాన్నే మనము స్టోన్ ఏజ్ అని చెప్పి అంటాము. స్టోన్ ఏజ్ అని దాన్ని ఎందుకు అంటాము, అండ్ స్టోన్ ఏజ్లో మళ్ళీ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్ ఎండింగ్లో మనము లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి, అంటే మనం ఏమేమి తెలుసుకుంటాము అంటే, బై ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు క్రోనలాజికల్లీ క్లాసిఫై ద పెలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్ ఫేజెస్. స్టోన్ ఏజ్ మనము 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం: పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అని. చాల్కోలిథిక్ ఏజ్ అని కూడా ఉంటుంది, అది సపరేట్ చాప్టర్గా, నెక్స్ట్ చాప్టర్గా చాల్కోలిథిక్ ఏజ్ని, కాపర్ ఫేజ్ని మనం చదువుతాము. అది ఫస్ట్ మనం క్రోనలాజికల్లీ వీ క్లాసిఫై ద స్టోన్ ఏజ్ ఇంటూ పాలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్ ఫేజెస్ అనమాట. సెకండ్ వచ్చేసి అండర్స్టాండ్ హౌ టూల్స్ ఎవాల్వ్డ్ అండ్ వాట్ దే సే అబౌట్ హ్యూమన్ ఎవల్యూషన్.
టూల్స్ అనేవి ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మనం పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అని ఎట్లా డివైడ్ చేసాము అంటే బై ద ఎవల్యూషన్ ఆఫ్ టూల్స్. వాళ్ళ టూల్స్, ఆ స్టోన్స్ని వాళ్ళు టూల్స్గా మలుచుకున్న విధానాన్ని బట్టి మనము ఈ 3 పీరియడ్స్గా ఈ స్టోన్ ఏజ్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ టూల్స్ ఎవాల్వ్ అవుతూ ఎలా వచ్చాయి అండ్ వాటి ఎవల్యూషన్ని బట్టి మనము హ్యూమన్ ఎవల్యూషన్ని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే అవి ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి, దాంతోపాటు రెస్పెక్టివ్గా హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చారనమాట. అది ఎలా, ఆ రెండింటికి ఉన్న లింక్ ఏంటి అనేది తెలుసుకుంటాం. థర్డ్ ఏంటి, ఐడెంటిఫై ద ఇండియన్ స్టోన్ ఏజ్ సైట్స్ అండ్ వాట్ ద రివీల్ అబౌట్ ఎర్లీ సొసైటీ. సో పాలియోలిథిక్ సైట్స్ అంటున్నాం అంటే పాలియోలిథిక్ ఏరాకి సంబంధించిన అర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఇండియాలో ఎక్కడెక్కడ నివసించేవాళ్ళు, దాన్ని బట్టి అక్కడ దొరికినటువంటి ఫైండింగ్స్ని బట్టి ఆ కాలం నాటి సొసైటీ ఎలా ఉండేది. ఇన్ ద సేమ్ వే మెసోలిథిక్వి ఎక్కడుండేవి, అక్కడ దొరికిన ఫైండింగ్స్ ప్రకారం మనకి ఏం తెలుస్తుంది. నియోలిథిక్ సైట్స్ ఎక్కడున్నాయి, అక్కడ దొరికిన ఫైండింగ్స్ ప్రకారం మనకి ఏం తెలుస్తుంది. ఈ పర్టికులర్ పార్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆ సైట్స్, స్టోన్ ఏజ్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ వాటి ఫైండింగ్స్, దాన్ని బట్టి హౌ కెన్ వి రీకన్స్ట్రక్ట్ ద సొసైటీ ఆఫ్ దట్ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, గ్రాస్ప్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఫుడ్ గ్యాదరింగ్ టు ఫుడ్ ప్రొడక్షన్. ఇక్కడ మనం ఏమంటున్నాము, ఇందాక స్టోరీ లాగా ఇమాజిన్ చేసుకోండి అని చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, తెల్లవారితే మళ్ళీ ఫుడ్ కోసం వెళ్ళడము, తెచ్చుకోవడము, వండుకోవడము, తినడము అని అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, అర్లీ హ్యూమన్ బీయింగ్స్ టు స్టార్ట్ విత్ వాళ్ళు ఫుడ్ గ్యాదరర్స్ మాత్రమే. అంటే ఉన్న ఫుడ్ని వాళ్ళు గ్యాదర్ చేసుకొని తినడం మాత్రమే వాళ్ళకి తెలుసు. ఆ స్టేజ్ నుంచి హౌ దే ఎవాల్వ్డ్ టువర్డ్స్ ఫుడ్ ప్రొడక్షన్, పంటలు అంటే తినే ఫుడ్ని పండించడం అనేది నేర్చుకునే స్టేజ్ వరకు వాళ్ళు ఎలా మారుతూ వచ్చారు, ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అనేది కూడా మనము చూస్తామన్నమాట. నెక్స్ట్, రికగ్నైజ్ ద ఆంథ్రోపోలాజికల్, కల్చరల్, ఎకనామికల్ చేంజెస్ డ్యూరింగ్ ద స్టోన్ ఏజ్. సో మనిషి తన శరీరంలో కానీ ఆంథ్రోపోలాజికల్గా కానీ కల్చర్ పరంగా కానీ ఎకానమీ పరంగా కానీ స్టోన్ ఏజ్లో ఎట్లాంటి మార్పులు వచ్చాయి అండ్ ఇవన్నీ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో మనకి మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ ఎలా అడిగే అవకాశం ఉంది. ఇవి లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఆర్ యూ షుడ్ బి ఏబుల్ టు నో ద కంటెంట్ ఫర్ ఆల్ దీస్ టాపిక్స్. ఏవేవవి, క్రోనలాజికల్ క్లాసిఫికేషన్ తెలియాలి అండ్ టూల్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో తెలియాలి, ఇండియాలో స్టోన్ ఏజ్ సైట్స్ ఏవి, అక్కడ దొరికినవేవి, దాన్ని బట్టి హౌ టు రివీల్ ద ఎర్లీ సొసైటీ ఆఫ్ దట్ పీరియడ్ అని, తర్వాత హౌ ద ట్రాన్సిషన్ హ్యాపెన్ ఫ్రమ్ ఫుడ్ గ్యాదరర్స్ టు ఫుడ్ ప్రొడక్షన్ అని, అండ్ ద ఆంథ్రోపోలాజికల్, సోషల్, కల్చరల్ అండ్ ఎకనామికల్ చేంజెస్ దట్ హ్యాపెన్ త్రూ ద స్టోన్ ఏజ్. ఇవన్నీ కూడా మనము చదివి ఇది యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో అయితే ఎట్లా అడుగుతారు, మెయిన్స్లో అయితే ఎట్లా అడుగుతారు, ఇవన్నీ మనము కంప్లీట్ చేసుకుంటే అక్కడికి ఈ చాప్టర్ మనకి కంప్లీట్ అయినట్టు లెక్క. ఓకే, సో ఇవి లెర్నింగ్ అవుట్కమ్స్. సో లెట్ us స్టార్ట్ వన్ బై వన్. ఫస్ట్ మనము పాలియోలిథిక్ ఏజ్. మనకి యాక్చువల్గా స్టోన్ ఏజ్ అనేది 3 స్టేజెస్గా డివైడ్ చేసాము. ఓకే, సో ఫస్ట్ది వచ్చేసి పాలియోలిథిక్ ఏజ్, రెండోది వచ్చేసి మెసోలిథిక్ ఏజ్, థర్డ్ది వచ్చేసి నియోలిథిక్ ఏజ్. సో ఇక్కడ మనము లిత్ అంటున్నాం కదా, సో లిథిక్ అని అంటున్నాం. ఈ లిత్ అంటే అర్థం ఏంటి అని అంటే స్టోన్ అని అర్థం, రాతి యుగం. స్టోన్, లిత్ అంటే స్టోన్. సో పాలియోలిథిక్ అంటే పాత రాతి యుగం, మెసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్, పాలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ పాత రాతి యుగం, మెసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్ మధ్య రాతి యుగం, నియోలిథిక్ అంటే కొత్త రాతి యుగం. ఓకే, న్యూ స్టోన్ ఏజ్ అనమాట. ఓకే, సో ఇట్లా 3 స్టేజెస్గా మనము డివైడ్ చేసాము అండ్ వాటి టైం పీరియడ్స్ కూడా మనం ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. పాలియోలిథిక్ ఏజ్ అంటే 5 lakh BC నుంచి 8000 BC వరకు ఉన్న ఈ టైం పీరియడ్ అంతా మనము పాలియోలిథిక్ ఏజ్ అని అంటాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళే ద ఫస్ట్ ఇండియన్స్. అసలు ఇండియన్స్ వీళ్ళు, ఈ టైం పీరియడ్ వాళ్ళు ఫస్ట్ ఇండియన్స్ ఎవరు అంటే పాలియోలిథిక్ ఏజ్లో నివసించినటువంటి వాళ్ళనమాట. సో పాలియో అంటే ఓల్డ్, లిత్ అంటే స్టోన్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓల్డ్ స్టోన్ ఏజ్. దీని టైం స్పాన్ వచ్చేసి రఫ్లీ
5 lakh BC నుంచి 8000 BC ఇన్ ఇండియా అనమాట. అండ్ ఇట్ మార్క్స్ ద లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ డామినేటెడ్ బై హంటింగ్, గ్యాదరింగ్ అండ్ సర్వైవల్. సో హంటర్స్, గ్యాదరర్స్ అంటే ఎక్కువగా వేటాడి ఫుడ్ని సంపాదించుకొని తినేవాళ్ళే ఈ స్టోన్ ఏజ్లో, పాలియోలిథిక్ ఏజ్లో ఎక్కువగా ఉండేవాళ్ళు. అండ్ ఇది లాంగెస్ట్ ఫేజ్. ఇక్కడ చూడండి మనకి 5 lakh BC నుంచి మొదలైతే 8000 BC వరకు. బీసీ అంటే ఇట్లా డిక్రీజ్ అవుతూ వస్తుంది కదా టైం పీరియడ్ అనేది, ఏడీ నుంచి మళ్ళీ ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో అట్లా 5 lakh BC నుంచి 8000 BC వరకు ఉన్న టైం పీరియడ్ అంతా మనము పాలియోలిథిక్ ఏజ్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో అక్కడ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండింది, దీన్ని ప్లీస్టోస్పిన్ ఎపోచ్ అంటాం, అంటే ఐస్ ఏజ్ అనమాట. సో క్లైమేట్ ఎట్లా ఉంటుంది, కోల్డ్గా, చాలా కోల్డ్గా అండ్ గ్లేషియల్గా ఉంటుంది నార్థరన్ రీజియన్స్లో. అండ్ చాలా తక్కువగా వార్మ్ స్పెల్స్, అక్కడక్కడ అంటే అప్పుడప్పుడు వెచ్చగా ఉంటూ ఎక్కువగా కోల్డ్గానే ఉంటుందన్నమాట. ఈ టైం పీరియడ్లో అంతా, ఈ పాలియోలిథిక్ ఏజ్లో అంతా ఎక్కువగా చాలా హెవీ కోల్డ్గా ఉండేది. ఇంకా ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే ఎట్లా ఉండేది ఎన్విరాన్మెంట్ అంటే, ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్, వుడ్ ల్యాండ్స్, రాకీ ప్లాటూస్ ఇవి ఎక్కువగా ఉండేది. సో వీటి వల్ల టూల్ మేకింగ్ పట్ల వాళ్ళకి ఎక్కువ టూల్ మేకింగ్ వాళ్ళు చేయగలిగారనమాట. అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా వీటికి తగినట్టుగానే ఉండేవి. సో అవి ఎలా ఉండేవి అనేది చూద్దాం. మళ్ళీ మనం ఏం చేస్తామంటే, పాలియోలిథిక్ ఏజ్ వాజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 categories: లోవర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్. ఎందుకంటే అక్కడ ఆ టైం పీరియడ్లలో వాడినటువంటి టూల్స్లలో వేరియేషన్ ఉంది. అండ్ దాంతోపాటు వాళ్ళు వాటిని దేనికి వాడారు అనే దాన్ని బట్టి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి అగైన్ వి సబ్ డివైడెడ్ ద పాలియోలిథిక్ పీరియడ్ ఇంటూ లోవర్, మిడిల్ అండ్ అప్పర్ పాలియోలిథిక్ అని చెప్పి. ఓకేనా. సో లోవర్ పాలియోలిథిక్లో హ్యాండ్ ఎక్సెస్, క్లీవర్స్ వాడారనమాట. సో ఇవి దేనికి అని అంటే, పెబిల్స్ అంటే పెద్ద పెద్ద రాళ్ళని తయారు చేయడం, లైక్ వాటిని చెక్కడానికి. మిడిల్ పాలియోలిథిక్లో ఫ్లేక్స్, స్క్రేపర్స్ వాడారు. ఇవి దేనికి అంటే ఇంకా ప్రెసిషన్, లైక్ ఇంకా ప్రాపర్గా చెక్కడానికి వీటిని ఫ్లేక్స్ని, స్క్రేపర్స్ని వాడేవాళ్ళు. అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసరికి బ్లేడ్లు, బ్యూరిన్స్ వాడడం స్టార్ట్ చేశారు. ఇవి ఇంకా రిఫైన్డ్ అనమాట, లైక్ ఈ రెండిటికన్నా కూడా ఇంకా బెటర్ రిఫైన్డ్గా ఉండేవన్నమాట, ఉండే టూల్స్ అన్నమాట ఇవి. ఓకే. సో ఇవి ఏ మెటీరియల్తో వాడిన, ఆ స్టోన్స్ అనేవి ఏ స్టోన్, ఏ రాయి అంటే క్వార్ట్జైట్, చెర్ట్, బసాల్ట్, బోన్ వీటితో తయారు చేసిన టూల్స్ని పాలియోలిథిక్ ఏజ్లో ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. అండ్ ఈ హ్యాండ్ యాక్సెస్, క్లీవర్స్ ఉన్నాయి కదా, వీటిని హంటింగ్కి, చాపింగ్ మీట్, డిగ్గింగ్ ట్యూబర్స్, సో ఇట్లా విసిరేయడానికి, తర్వాత మీట్ ఏదైతే ఆ అనిమల్ని హంట్ చేసి తెస్తారో దాన్ని చాపింగ్ చేయడానికి, లైక్ కట్ చేయడానికి, అట్లాంటి వాటికి హ్యాండ్ యాక్సెస్, క్లీవర్స్ని వాడేవాళ్ళు అనమాట. ఓకే. అండ్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద పాలియోలిథిక్ స్టోన్ టూల్స్. ఇక్కడ మీరు చూడండి కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి ఇవి కదా, ఎందుకంటే లైక్ ఇంతకన్నా వాళ్ళకి ఇంకా, అంటే ఇది పాలియోలిథిక్ ఓల్డ్ స్టోన్ ఏజ్ కాబట్టి ఓల్డ్ స్టోన్ ఏజ్లో మీకు పెద్దగానే ఉంటాయి. మీకు పోను ఒక సెకండ్, హియర్ యూ కెన్ సీ ద మెసోలిథిక్ టూల్స్. ఇవి కొంచెం రిఫైన్ అయ్యాయి కదా, ఇంకా కొంచెం షార్ప్నెస్ పెరిగాయి, చిన్నగా అయ్యాయి కదా. అండ్ నియోలిథిక్ వెళ్ళేసరికి ఇంకా రిఫైన్ అయ్యి ఉంటాయి. చూడండి ఇవి నార్మల్ మనం ఇప్పుడు వాడుతున్న వాటిలాగే ఉన్నాయి కదా ఇవి. సో అంటే ఎవల్యూషన్ అనేది మనం చూస్తున్నాం, అంటే పాలియోలిథిక్ వాళ్ళకి అంతకన్నా దాన్ని రిఫైన్ చేయడం రాలేదు. ఓకే. సో కాబట్టి కొంచెం చూడ్డానికి సైజు అవి పెద్దగా ఉంటాయన్నమాట. మెసోలిథిక్ వాళ్ళు ఇంకా కొంచెం రిఫైన్ చేయగలిగారు దాన్ని. నియోలిథిక్ వచ్చేసరికి పూర్తి రిఫైన్ అయ్యి మోడర్న్ వెపన్స్ ఎట్లుంటాయో అదే స్టైల్లో అవ్వగలిగాయి అన్నమాట. సో పాలియోలిథిక్ టూల్స్కి ఎగ్జాంపుల్స్ ఇందాక చూసాం, హ్యాండ్ ఎక్స్, స్క్రేపరు, చాపరు, గ్రైండరు, హమ్మరు, యారో హెడ్, ఫ్లేక్, బ్యూరిన్ ఇట్లాంటివన్నీ పాలియోలిథిక్ ఏజ్లో ఉన్నటువంటి స్టోన్ టూల్స్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ ఫైర్. వీళ్ళు ఫైర్ని ఎలా కంట్రోల్ చేసేవాళ్ళు? సో ఫైర్ని కంట్రోల్ చేసేసరికి అది మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ అయింది. అంటే లోవర్ పాలియోలిథిక్ ఏజ్లో వాళ్ళకు ఫైర్ కంట్రోల్ అనేది రాదు. సో ఈ కంట్రోల్ ఆఫ్ ఫైర్ ఎందుకు వాడేవాళ్ళు? ఫుడ్ను కుక్ చేసుకోవడానికి, ప్రిడేటర్స్ నుంచి అంటే ఈ అనిమల్స్ ఇట్లాంటి వాటి నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి.
వాడేవాళ్ళు. అండ్ వార్మ్త్ ఇన్ కోల్డ్ క్లైమేట్స్, అది చాలా కోల్డ్ క్లైమేట్ అన్నాం కదా, సో అక్కడ వెచ్చగా ఉండాలి అంటే ఫైర్, ఒక నిప్పు, దాని నుంచి వచ్చే వార్మ్తో వాళ్ళు వెచ్చగా ఉండొచ్చు అనేది అర్థం చేసుకున్నారు. అండ్ ఎక్స్టెండెడ్ యాక్టివిటీ ఇంటూ ద నైట్, సో నైట్ టైం కూడా ఏదన్నా పని చేయాలి అని అంటే వెలుతురు కావాలి, అది నిప్పు అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనే విషయము మిడిల్ పాలియోలిథిక్లో ఉండే హ్యూమన్ బీయింగ్స్కి అర్థమైంది. నెక్స్ట్ సబ్సిస్టెన్స్ ఎకానమీ. సో సబ్సిస్టెన్స్ ఎకానమీ అంటే ఏంటి అని అంటే వాళ్ళు బ్రతకడానికి కావాల్సినది. సబ్సిస్టెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు బ్రతకాలి అంటే ఎంత కావాలో అంత అన్నట్టు. సో హంటింగ్ అండ్ గ్యాదరింగ్ చేసేవాళ్ళు. దే హంటెడ్ వైల్డ్ యానిమల్స్ లైక్ డీర్, యాంటిలోప్, బైసన్ అట్లాంటి వాటిని, వైల్డ్ యానిమల్స్ని హంట్ చేసి బ్రతికేవాళ్ళు. అండ్ దాంతోపాటు ఫ్రూట్స్, నట్స్, రూట్స్ ఇట్లాంటి వాటిని గ్యాదర్ చేసి వాటిని కూడా వండుకొని తినేవాళ్ళు. అండ్ డొమెస్టికేషన్ అనేది లేదు, అంటే ఇంకా అనిమల్స్ని డొమెస్టికేట్ చేయలేదు, అంటే పెంపుడు జంతువులు ఇంకా పాలియోలిథిక్ ఏజ్లో లేవు. అండ్ నో అగ్రికల్చర్, ఇట్లాంటివి వెరీ 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 ఇంపార్టెంట్. అగ్రికల్చర్ అనేది ఇంకా పాలియోలిథిక్ ఏజ్లో వాళ్ళకి తెలీదు. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది? నొమాడిక్ లైఫ్ స్టైల్. నొమాడిక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? నొమాడిక్ లైఫ్ స్టైల్ అంటే తిరుగుతూ ఉంటారు, ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోకుండా తిరుగుతూ ఉండే వాళ్ళని ఏమంటాము అంటే నొమాడ్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఆ నొమాడిక్ లైఫ్ స్టైల్ అనేది ఉన్నిందనమాట వాళ్ళకి. ఓకే, సో డొమెస్టికేషన్ లేదు, అగ్రికల్చర్ లేదు, లైఫ్ స్టైల్ వచ్చేసి నొమాడిక్ లైఫ్ స్టైల్ ఉండింది. దే కాన్స్టెంట్లీ మూవ్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అనమాట పాలియోలిథిక్ ఏజ్లో. నెక్స్ట్ హ్యాబిటేషన్ అండ్ షెల్టర్. ఎట్లాంటి వాటిల్లో వీళ్ళు షెల్టర్ ఎలా ఉండేది వీళ్ళది అంటే దే లివ్డ్ ఇన్ కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్, టెంపరరీ ఓపెన్ ఎయిర్ క్యాంప్ సైట్స్. సో పాలియోలిథిక్ ఏజ్ అని అనగానే మనకు కేవ్స్ గుర్తు రావాలి. కేవ్స్ అనగానే పాలియోలిథిక్ సైట్ ఏది, అతిపెద్ద పాలియోలిథిక్ సైట్ ఏది అని అంటే భింబేట్కా రాక్ షెల్టర్. భింబేట్కా రాక్ షెల్టర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ పాలియోలిథిక్ సైట్. ఇట్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ అప్పర్ పాలియోలిథిక్ హ్యాబిటేషన్ విత్ టూల్స్, ఫైర్ పిట్స్, ఆర్ట్. సో అప్పర్ పాలియోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటిది భింబేట్కా రాక్ షెల్టర్ అనమాట. సో భింబేట్కా రాక్ షెల్టర్ అంటే భింబేట్కా అనే ప్లేస్లో ఒక కేవ్ ఉంది, ఆ కేవ్లో దొరికినటువంటి వస్తువులు పాలియోలిథిక్ ఏజ్వి, అది కూడా అప్పర్ పాలియోలిథిక్ ఏజ్వి అని చెప్పి మనకి ప్రూవ్ అవ్వడం జరిగిందనమాట. సో అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉండింది, దానికి కూడా భింబేట్కా రాక్ ఆర్టే ఎగ్జాంపుల్. సో భింబేట్కా రాక్ ఆర్ట్లో ఏంటి అని అంటే హంటింగ్ సీన్స్, అనిమల్ ఫిగర్స్, తర్వాత స్టిక్ లైక్ హ్యూమన్ ఫార్మ్స్, తర్వాత రెడ్ అండ్ వైట్ కలర్ని వాడడము పెయింటింగ్స్లో. అండ్ ఇవన్నీ మనకి భింబేట్కా రాక్ కల్చర్లో తెలుస్తోంది, రాక్ కేవ్స్లో తెలుస్తోంది అనమాట. సో కాబట్టి అంటే ఆ టైం వాళ్ళకి లైక్ దే నో ద ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ అని కూడా మనకి అర్థమైంది. సో ఈ భింబేట్కా రాక్ షెల్టర్స్ అనేవి అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్కి సంబంధించినటువంటివి అనమాట. సో హియర్ ఇట్ షోస్ ద మ్యాప్ ఆఫ్ స్టోన్ ఏజ్ సైట్స్ అనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా పాలియోలిథిక్ సైట్స్ అయితే రెడ్ కలర్ ట్రయాంగిల్ లాగా ఉన్నవి. సో రెడ్ కలర్ ట్రయాంగిల్ ఉన్న సైట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? కర్నూల్ కేవ్స్ ఉన్నాయి కదా, సో ఇది పాలియోలిథిక్. తర్వాత హంగి, ఇది పాలియోలిథిక్కే. అండ్ ఇక్కడ హియర్ ఈజ్ భింబేట్కా, మధ్యప్రదేశ్లో వస్తుంది భింబేట్కా, వెరీ 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 ఇంపార్టెంట్ పాలియోలిథిక్ సైట్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాలియోలిథిక్ సైట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో మ్యాప్ వేసి మనము పాలియోలిథిక్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, మెసోలిథిక్, నియోలిథిక్వి కూడా, మెగాలిథిక్ వాటితో సహా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో కాబట్టి మనం పాలియోలిథిక్ సైట్స్ ఏవి అంటే భింబేట్కా, కర్నూల్ కేవ్స్ చూపించగలిగితే సరిపోతుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవి రెండు. భింబేట్కా ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో ఈ భింబేట్కా రాక్ షెల్టర్స్లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ పాలియోలిథిక్ పీరియడ్ కూడా తెలుస్తుంది. అండ్ ఇంపార్టెంట్ పాలియోలిథిక్ సైట్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయంటే భింబేట్కా, హంగి ఇందాక చూసాం కదా కర్ణాటకలో వస్తుంది ఇది, భింబేట్కా మధ్యప్రదేశ్. తర్వాత అతిరాంపక్కం తమిళనాడులో వస్తుంది, కర్నూల్ కేవ్స్ ఆంధ్రప్రదేశ్, సోన్ వ్యాలీ పాకిస్తాన్లో సోన్ వ్యాలీ ఉంది కదా, అది కూడా పాలియోలిథిక్ ఏజ్కి చెందిందే. అండ్ ఉత్తరప్రదేశ్లోని బేలాన్ వ్యాలీ, రాజస్థాన్లోని దిద్వానా,
ఉత్తరప్రదేశ్లో ఉన్న చొపానీ మండో. సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఈ లాస్ట్ 3. ఈ అతిరంపక్కం, హంగి కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది భింబేట్కా, కర్నూల్ కేవ్స్, సోన్ వ్యాలీ. ఇవి 3 ఇంపార్టెంట్. ఎందుకంటే భింబేట్కాలో ఫీచర్స్ ఆల్ ద 3 phases, రాక్ ఆర్ట్, టూల్స్, షెల్టర్స్, అంటే పాలియోలిథిక్లో ఉన్న 3 phases ఉన్నాయి కి చెందినటువంటి, అంటే ఆ 3 phases టైం పీరియడ్లో ఉన్నటువంటివి మనకు దొరికాయి అన్నమాట భింబేట్కాలో. అండ్ హంగీలో వచ్చేసి క్వార్జైట్ టూల్స్ ని తయారు చేసిన ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ దొరికింది. లైక్ అక్కడ ఎక్కువగా తయారు చేసేవాళ్ళు అనేది మనకి అర్థమైంది. అతిరంపక్కం వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సైట్స్ అని చెప్పచ్చు. తర్వాత కర్నూల్ కేవ్స్, ఇక్కడ బోన్ టూల్స్, యూజ్ ఆఫ్ ఫైర్, ఇవి మనకు తెలుస్తున్నాయి. సోన్ వ్యాలీలో వచ్చేసి లోవర్ పాలియోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటివి దొరికాయి అన్నమాట. బేలాన్ వ్యాలీలో అన్ని స్టోన్ ఏజెస్కి సంబంధించినవి ఉన్నాయి. దిద్వానాలో లోవర్ పాలియోలిథిక్వి, చొపానీ మండోలో మైక్రోలిత్, లేట్ పాలియోలిథిక్ కంటిన్యూటీని మనము చూడొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాలియోలిథిక్ సైట్స్. అవి ఏ స్టేట్స్లో ఉన్నాయి, అక్కడ ఫీచర్స్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మళ్ళీ భింబేట్కా, హంగి, అతిరంపక్కం, కర్నూల్ కేవ్, సోన్ వ్యాలీ, ఈ ఫస్ట్వి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కల్చరల్ ఫేజెస్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్. అసలు లోవర్, మిడిల్, అప్పర్ అని డివైడ్ అయింది అన్నాం కదా, వాటి టైం ఫ్రేమ్ ఏది? మనము 5 lakh BC నుంచి 8000 BC వరకు అని అనుకున్నాం కదా. మళ్ళీ దాంట్లో డివిజన్ ఎట్లా వచ్చింది? లోవర్ పాలియోలిథిక్ ఈజ్ ఫ్రమ్ 5 lakh to 1 lakh BC, మిడిల్ ఈజ్ ఫ్రమ్ 1 lakh to 40,000 BC, అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసి 40,000 to 8,000 BC. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎట్లా జరుగుతూ వచ్చింది? లోవర్ పాలియోలిథిక్లో ఉన్న మనుషుల్ని హోమో ఎరెక్టస్ అని చెప్పి పిలిచేవాళ్ళు. మిడిల్ పాలియోలిథిక్లో ఉన్న వాళ్ళని వచ్చేసి ఆర్కాయిక్ హోమో సెపియన్స్ అనేవాళ్ళు. అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసరికి హోమో సెపియన్స్, అంటే ఇప్పుడు మన మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్ హోమో సెపియన్స్ అనే కేటగిరీకి చెందిన వాళ్ళం. సో ఈ హోమో సెపియన్స్ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అంటే లైక్ మన ఎగ్జాక్ట్ పూర్వీకులు హ్యూమన్ బీయింగ్స్ ఏ టైం వాళ్ళు అంటే అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ వాళ్ళు. అండ్ వీళ్ళ హ్యాబిటాట్ ఎలా ఉన్నింది? లోవర్ పాలియోలిథిక్ వాళ్ళైతే ఓపెన్ ఎయిర్లో ఉండేవాళ్ళు, రివర్ వ్యాలీస్లో. మిడిల్ పాలియోలిథిక్ వాళ్ళు వచ్చేసి కేవ్స్లో షెల్టర్ ఏర్పరచుకోవడం అనేది స్టార్ట్ అయింది. అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసి రాక్ షెల్టర్స్, ఆర్ట్ కూడా వీళ్ళకి తెలుసు. ఇదే కదా ఎగ్జాంపుల్ ఆఫ్ భింబేట్కా. దీనికి ఎగ్జాంపుల్గానే మనము భింబేట్కా రాక్ షెల్టర్స్ గురించి మనము చెప్పుకుంటాము కదా. సో ఇవి కల్చరల్ ఫేజెస్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్ అనమాట. అండ్ వీళ్ళు మనకి ఏమేమి కంట్రిబ్యూట్ చేశారు, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే టెక్నాలజీ, స్టోన్ టూల్ కల్చర్ని మనకు నేర్పించారు. అండ్ ఫైర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఫైర్ మీద మాస్టరీ నేర్పించారు. మొబిలిటీ, నొమాడిక్ లైఫ్ స్టైల్ ఉండింది, అంటే సీజనల్ మూమెంట్, ఏ టైంలో ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళడము, ఇది మనకు తెలిసింది. తర్వాత కాగ్నిషన్, అంటే వీళ్ళకి తెలివి, లైక్ వీళ్ళ వీళ్ళ నాలెడ్జ్ గురించి మనకి ఎట్లా తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ దేర్ యూజ్ ఆఫ్ సింబల్స్ అండ్ అర్లీ ఆర్ట్ కూడా ఉంది. సోషల్ లైఫ్ ఎలా ఉండింది? గ్రూప్ హంటింగ్ ఉండింది అండ్ అర్లీ లీడర్షిప్ రోల్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళకి. తర్వాత ఎకలాజికల్ ఇంటరాక్షన్, వీళ్ళు ఎన్విరాన్మెంట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు అంటే దే లెర్నింగ్ ఫ్రమ్ అండ్ అడాప్టింగ్ టు వేరియస్ టెరైన్స్, అంటే ఒక్కొక్క ఏరియా దాని నుంచి వాళ్ళు అర్థం చేసుకొని దాంతో ఎలా ఉంటే మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనము బాగా ఉండగలుగుతాము అనేది దే లెర్న్ట్ అనమాట. సో మనకి పాలియోలిథిక్ ఏజ్ వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది పాలియోలిథిక్ ఏజ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మెసోలిథిక్ అండ్ నియోలిథిక్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని డిస్కస్ చేద్దాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.